చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్ర స్థాయిలో ఖండించిన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చావిడి ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు ఉదయ్ మహారాజ్. గురువుగారు నమస్తే. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అయితే మొన్న జరిగిన చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడి విషయంలో మీరు ఖండించడం జరిగింది. అసలు ఆ విషయం గురించి ఏమనుకుంటున్నారు? అసలు ధర్మం అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ధర్మం అంటే మనకు ఆచరించదగినది ఏదైతే ఉందో అదే ధర్మం. ఇక్కడ ధర్మాలు చాలా ఉన్నప్పటికీ మనకు ఆచరించదగింది ఏదైతే మార్గం ఉందో అదే మనం ధర్మంగా దాన్ని చూస్తూ ఉంటాము. రంగరాజన్ గారిపై జరిగిన ఒక సంఘటన, దాడి, అది చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఒక బ్రాహ్మణుడి మీద జరిగిన దాడి కాదది. ఇక్కడ ఒక ధర్మం మీద జరిగిన దాడి. ఈ ధర్మం మీద దాడి ఎవరు చేశారు అంటే అదే ధర్మానికి చెందిన వ్యక్తే ఒక ముఖనే ఆ ధర్మం మీద దాడి చేసింది. అంటే ధర్మం అనే ముసుగులో చాలామంది అంటే సంస్థలు ఏర్పాట్లు చేసుకొని ఏదో చేసుకొని అరాచకాలు చేస్తున్నారు. ఇదే అని కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయండి ఇలాంటివి. దూషించడం, బ్రాహ్మణత్వాన్ని దూషించడం కావచ్చు, లేకపోతే ధర్మాన్ని దూషించడం కావచ్చు. ఇప్పుడు మనకు ఇదైతే చాలా ఘోరం అండి. వచ్చేసి కొట్టేసి నేను చెప్పింది వినకుంటే చాలా తీవ్ర స్థాయిలో మీ పైన దాడి చేస్తాం. అలాగే రామరాజ్యం అని చెప్పేసి దానికి ఒక రామరాజ్యం అని పేరు పెట్టారండి. రామరాజ్యం అని పేరు పెట్టేసి అలాంటి ఒక రాజ్యాన్నే అంటే దానికి అర్థం లేకుండా చేస్తున్నారండి. రామరాజ్యం అంటే రాముడి యొక్క రాజ్యం ఎలా ఉండాలంటే అందరూ సుభిక్షంగా అలాంటి పరిపాలనతోనే ఉండేది రామరాజ్యం. కానీ ఇక్కడ ఈ దాడి చేస్తూ రామరాజ్యం అని చెప్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ధర్మాన్ని దూషించడానికి, ధర్మాన్ని పక్కదోవ పట్టించడానికి చేసిన ఏమంటారు దాన్ని, దుశ్చర్య అనేది. కాబట్టి దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకుముందు కూడా మీకు చెప్పాం, ఖండించడం జరిగింది. సో ఇలాంటివి ఈయన మీదనే కాదు, ఎవరి మీదైనా కూడా ఇలాంటి దాడులు జరగకుండా, అంటే ఈ బ్రాహ్మణనే కాదు, ధర్మానికి ఎవరైతే నిలబడతారో, ధర్మాన్ని రక్షించడానికి ఎవరైతే నిలబడతారో ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి వాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే ఖచ్చితంగా మనం ఐక్యం అవ్వాలి, ఏకమైతేనే ధర్మం అన్నది నిలబడుతుంది. అదే మనం విచ్ఛిన్నమైపోయినప్పుడు ధర్మం అన్నది రక్షణ లేకుండా పోతూ ఉంటుంది అనమాట. మనకెందుకులే, పక్కవాడికి ఏం జరిగినా మనకెందుకులే, నాకెందుకులే అని. కానీ నీకే జరిగినప్పుడు అప్పుడు అదే పక్కవాడు మనకెందుకులే అని ఊరుకుంటే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం అంతా ఏకమవ్వాల్సిన సమయం ఇదే. ఇప్పుడు కూడా మనం కళ్ళు తెచ్చుకోకుండా మనం ఇలానే ఉంటే, ఇలానే వ్యవహరిస్తే చాలా ఇంకా ముందు చాలా అపరాధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి అవకాశాలకి తావు ఇవ్వద్దు. ఇప్పటికైనా మనం అందరం ఒకటే. ఇక్కడ నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఈ కులాలు ఇవన్నీ కాదండి, ధర్మం ఒకటే అండి. ఆ ధర్మానికి కట్టుబడి అందరం ఒకటే, అందరం మనుషులమే. ధర్మం చెప్పింది రెండే విషయాలు చెప్పింది ధర్మము. ఒకటి దైవారాధన, ఇంకొకటి పరుల హితం. కాబట్టి ఈ హితం కోసమే పని చేయాలి. కాబట్టి ఆయనకి ఏదైతే జరిగిందో ఆయనకి మళ్ళీ ఇలాంటివి ఇంకెవరికి జరగకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి దుశ్చర్యలు కాకుండా మనం కాపాడాలి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.